నమస్తే. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా మొన్న కోదండరామ్ కానీ అమీర్ అలీ ఖాన్ సో ఇద్దరి యొక్క వాళ్ళ నామినేషన్ చెల్లదు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి దాసోజు శ్రవణ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో అదంతా కూడా ఒక పెండింగ్లో ఉన్నది. సో అదొక అంశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకొక నిర్ణయం తీసుకుంది, ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నటువంటి తీరుగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే దీంట్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరైతే పేర్లను ప్రపోజల్ చేసిందో, ఎవరైతే గవర్నర్ కోటాలో రెండు పేర్లను సూచించి వాళ్ళని నామినేటెడ్ చేసిందో దాంట్లో ఒక పేరును తప్పించిండు. ఎవరి పేరును అంటే అమీర్ అలీ ఖాన్. సో గతంలో అమీర్ అలీ ఖాన్ అండ్ కోదండరామ్ని గతంలో కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది గవర్నర్ కోటాలో. సో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయండి అంటూ గవర్నర్కు సూచించడం జరిగింది. ఇప్పుడు అమీర్ అలీ ఖాన్ యొక్క పేరును కొట్టేసి అదే ముస్లిం కోటాలో ఎవరు ఊహించినటువంటి పేరు జూబ్లీ హిల్స్లో టికెట్ రేసులో ముందు ఉన్నటువంటి వ్యక్తి, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి టికెట్ తెచ్చుకొని ఓడిపోయినటువంటి వ్యక్తి అజారుద్దీన్. సో అజారుద్దీన్కి అమీర్ అలీ ఖాన్ ప్లేస్ని భర్తీ చేసేటువంటి ఆ ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉన్నది. సో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నుంచి మరోసారి రేసులో ఉండేందుకు ప్రయత్నాలు చేసిండు అజారుద్దీన్. ఢిల్లీకి వెళ్ళిండు, అధిష్టానాన్ని కలిసిండు. ఇక కన్ఫామే, ఎందుకంటే గతంలో పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి కాస్త జూబ్లీ హిల్స్లో ఒక సానుభూతి ఉంటుంది కావచ్చు అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రయత్నాలు చేసింది. సో ఇక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశించేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. సో అజారుద్దీన్ కనుక మళ్ళీ టికెట్ ఇస్తే ఎంఐఎం సపోర్ట్ చేయదని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి చెప్పిల్లట. కాబట్టి అజారుద్దీన్ తప్పియాలి ఎట్లయినా. మరి తప్పియాలంటే మళ్ళీ ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పైన లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటికి పోయింది అనుకో, మళ్ళీ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముస్లిం ఓట్లని ఎంతో కొంత అజారుద్దీన్ ఒంటి చేతితో తీసుకురాగలుగుతాడు. సో అజారుద్దీన్కి పదవి ఇవ్వాలి. ఇప్పటికే ముస్లింలు ఎవరు కూడా మంత్రివర్గంలో లేరు కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గవర్నర్ కోటాలో దాని తర్వాత మంత్రికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఆఫర్ని అజారుద్దీన్కి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో అందుకని చెప్పేసి అజారుద్దీన్ కొంత వెనక్కి తగ్గి దీనికి ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి కూడా సుముఖంగానే ఉన్నట్టుగా సంకేతాలు ఇవ్వడంతో అజారుద్దీన్ పేరు అలాగే కోదండరామ్ పేరుని పరిశీలించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గవర్నర్ కోటకి ఆ లిస్టు పంపించింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటిదంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఇద్దరి మధ్య పోటీ ఉన్నది ఇప్పుడు. సో ఒక పక్కన బీసీలకు సంబంధించినటువంటి అంశం కొంత కీలకంగా నడుస్తూ ఉన్నది కాబట్టి సో జూబ్లీ హిల్స్లో ఆల్రెడీ అజారుద్దీన్ సంబంధించినటువంటి పని అయిపోయింది. ఇక ఇప్పుడున్నటువంటి ఒక బీసీ నినాదం బలంగా వినబడతా ఉన్నది కాబట్టి నవీన్ యాదవ్ అన్నటువంటి పేరు ప్రధానంగా వినబడతా ఉన్నది. రెండు అంశాలను ప్రధానంగా తీసుకుంటా ఉన్నారు. నవీన్ యాదవ్ బీసీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే బలంగా వినబడతా ఉన్నదో సో దాంట్లో భాగంగా బీసీని గెలిపించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజులలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడానికి ఈ అస్త్రం బీసీ అస్త్రం అనేది కూడా ప్రధానంగా వినబడేటువంటి బీసీ అస్త్రం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి అధిష్టానం యొక్క భావన. మరి నవీన్ యాదవ్ గతంలో పోటీ చేయడం జరిగింది, గతంలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. సో ఇప్పుడు రెండో వ్యక్తికి సైతం కూడా ఇప్పుడు మొత్తం ముగ్గురు మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ అని చెప్పేసి మనం గతం నుంచి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఇస్తారు, నాగార్జునకి ఇస్తారు కూడా అని చెప్పేసి కొంత చర్చలు నడిచినాయి. సో ఎవరికి లేకుండా స్థానికులకే టికెట్ ఇవ్వాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా రహమద్ నగర్ సంబంధించినటువంటి కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డి. సో సిఎన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇటీవల కాలంలో మొన్న ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. సో ఇప్పుడు రహమద్ నగర్ సంబంధించినటువంటి కార్పొరేటర్ ఒక బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం అయినప్పుడు కూడా కొంత బలమైనటువంటి కొంత పట్టున్నటువంటి నేతే. సో ఇద్దరి మధ్యలో నవీన్ యాదవ్ అండ్ సిఎన్ రెడ్డి ఇద్దరి మధ్యలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఎవరి ఆశిస్తులు ఎట్లా ఉంటాయనేది తెలియదు కానీ ఇప్పుడు అజారుద్దీన్ని ఒక పక్కన తప్పించేసిండు. అజారుద్దీన్ తోటి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అజారుద్దీన్కి ఇక మళ్ళీ పోటీలో రేసులో రాడు, ఆయన ఎమ్మెల్సీకి అక్కడి నుంచే ఊరుకుంటా అని చెప్పేసి కూడా ఆయన సంకేతాలు ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెండు అంశాలు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే సిఎన్ రెడ్డి అండ్ నవీన్ యాదవ్ మధ్యలో కొంత పోటీ ఉన్నది. సో మెజార్టీ ఎవరికి ఉంటుంది ఏందనేది చూడాలి. ఒక పక్కన అధిష్టానం ఇప్పటి వరకు సైతం కూడా ఎవరి యొక్క
అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. మీ అంతా మీరు ప్రచారం చేయాలి, మీ పైన సర్వే చేపిస్తాం, మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, మీ సంబంధించినటువంటి పనితీరు ఎట్లా ఉంటుంది, మీ పట్ల ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, జూబ్లీహిల్స్ ప్రజలు మీ 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 పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, సో మీ పట్ల ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా రాష్ట్ర నాయకత్వంతో పాటు మిగతా సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం కూడా సర్వేలు చేపిస్తూ ఉన్నది. సో ఆ సర్వేల ఆధారంగా మేము టికెట్లు ఇస్తాం తప్పించి వ్యక్తిగతంగా వచ్చి ఫైరోలు చేసుకుంటే మేము టికెట్లు ఇవ్వం అని చెప్పేసి కడకాండిగా చెప్పేసింది. సో ఇప్పటికే 2 దఫాలుగా జూబ్లీహిల్స్లో అధిష్టానం పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వేలు చేపట్టింది. ఆ సర్వేలలో భాగంగా ఇప్పటి వరకు అజరుద్దీన్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, సో ఇట్లాంటి వాళ్ళ పైన కొంత సర్వేలు చేపించింది. ఇప్పుడు అజరుద్దీన్ పోయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 2 నేతలు ఎవరైతే ఉన్నారో ఈ 2 నేతలతో సర్వేలు చేసేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చేరుతారో లేదా అనేది తెలియదు, కానీ మొత్తానికి కొంత బలంగానే ఉన్నటువంటి నేత అజరుద్దీన్ మాత్రం తప్పించి అజరుద్దీన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేసి అక్కడ కొంత రూట్ క్లియర్ చేసుకున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే ముస్లింల యొక్క ఓటు బ్యాంకు పదిలంగానే ఉంటుంది. ముస్లింలకి మేము ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా రేపు మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని చెప్పేసి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో వాళ్ళ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పదిలంగా ఉంటాయి. దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి నిలబడితే బీసీల ఓట్లు కూడా మనకి గప్పగుత్తగా పడతాయి అన్నటువంటి ఒక భావనతో ఉన్నారు. దాని తర్వాత సిఎన్ రెడ్డి పర్ఫార్మెన్స్ అయితే కూడా ఆయన కొంత రహమత్ నగర్ కావచ్చు, మిగతా కొన్ని బోరబండ కావచ్చు, ఇటు పోయినట్లయితే యూసఫ్ కూడా కావచ్చు, బెంగళూరు, ఇట్లా చాలా ప్రాంతాల్లో కొంత ఆయన తిరుగుతూ ఉన్నాడు. అధిష్టానం దగ్గర నుంచి కూడా కొంత ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే అనునాయాలు ఉంటారో, గాడ్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో మీరు తిరగండి, నీ పేరు కూడా పరిశీలన ఉందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినా ఆయన కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన తిరిగేది ఆయన చేస్తా ఉన్నాడు, పెద్ద ఎత్తున ఆయన కూడా ప్రచారం చేస్తా ఉన్నాడు, ఆయన కూడా రేసులో ఉన్నాడు. సో చూద్దాం, మరి కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు. ఇప్పటికే మంత్రులతో ఇన్ఛార్జీలను పెట్టి ఆడ ఇప్పటికే పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పుడే దరిదాపు 2 నెలల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక అభ్యర్థి ఖరారే కొంత కఠినంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. దీంట్లో 3 మధ్య నేతల పోటీ ఉంటే కీలకమైనటువంటి ఒక అజరుద్దీన్ అవుట్ అయిపోయిండు. ఇప్పుడు కేవలం 2 మధ్యలో ఉన్నది. సో 2 మధ్యలో ఎవరిని తీసుకుంటారు ఏందనేది కూడా తెలియదు. సరే, మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2 రకాలైనటువంటి ప్రచారం అయితే కొనసాగుతా ఉన్నది. నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్టయితే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అదే రేసులో ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నటువంటి రహమత్ నగర్ సంబంధించిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి అక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు రహమత్ నగర్ కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డికి అప్పగిస్తారన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతా ఉన్నది. చూద్దాం, మరి ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. అసలు అజరుద్దీన్ అవుట్ అవుతారని చెప్పేసి ఎవరైనా ఊహించడమా? అజరుద్దీన్కి టికెట్ అనుకున్నాం. సో కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఎప్పుడైనా కూడా జరగవచ్చు. చూద్దాం, మరి ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి ఏ విధంగా నిర్ణయం ఉంటుందని. అందుకనే ముందే మేము చెప్పిన ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఒక పక్కనేమో మైనార్టీ కోటాలో అజరుద్దీన్కి అవకాశం ఇవ్వడం, రెండోది జూబ్లీహిల్స్ లో లైన్ క్లియర్ చేసుకోవడం. కాంగ్రెస్ పార్టీ కొంత ఎత్తుగడగా ఒక అడుగు వేసినట్టుగానే మనం దీని ద్వారా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.